లోక్సభ ఎన్నికల తుది దశలు బీజేపీకి మరింత కలవరం కలిగించనున్నాయి. ముఖ్యంగా పీహెచ్డీ రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, ఢిల్లీలలో ప్రత్యర్థి కూటమి నుంచి తీవ్ర పోటీని ఎదుర్కోనుంది. పంజాబ్లో తుది దశ ఎన్నికలు మరో వారం రోజుల్లో జరగనున్నాయి. ఈ 6వ దశలో హర్యానాలో 10, ఢిల్లీలో 7 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో మొత్తం 40 నియోజకవర్గాల్లో కూడా నేడు పోలింగ్ జరగనుంది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, రజౌరి స్థానానికి కూడా శనివారం ఎన్నిక జరగనుంది. ఈ 6వ దశలో పోలింగ్ జరగనున్న 58 స్థానాలలో 40 స్థానాలను 2019లో బీజేపీ గెలుచుకుంది. దాని మిత్రపక్షాలకు మరో 5 లభించాయి. ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ 5 సంవత్సరాల క్రితం ఈ 58 స్థానాల్లో ఒక్కదాన్ని కూడా గెలుచుకోలేదు. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు 5 స్థానాలను కైవసం చేసుకున్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ, బిజు జనతాదళ్లు చెరో 4 స్థానాలను గెలుచుకున్నాయి. 2019 అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పక్షాలు 22 స్థానాల్లో ఆధిక్యతను సాధించాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం పార్లమెంటరీ ఎన్నికలకు వర్తించకపోయినప్పటికీ ప్రస్తుత దశ సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్, ఒడిశా మినహా ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఎదురుగాలులను ఎదుర్కొంటోంది. హర్యానా, ఢిల్లీలో ప్రచండ వేడిగాడ్పులు వీస్తున్నాయి. కమలనాథుల పట్ల ఓటర్ల వ్యతిరేకత కూడా బహుశా తీవ్ర స్థాయిలో వ్యక్తమయ్యే అవకాశం ఉంది. హర్యానాలోని 10 సీట్లను గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలుచుకుంది. అయితే ఆ తర్వాత చాలా అంశాలు బీజేపీకి వ్యతిరేకంగా పరిణమించాయి. వాటిలో ముఖ్యమైనది రైతుల ఉద్యమం. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆ ఆందోళన పర్యవసానంగా ఒక బలమైన రైతు సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు మొగ్గింది. జాట్యేతరుల మధ్య విభేదాలు తనకు లబ్ధినిస్తాయని బీజేపీ ఆశిస్తోంది గాని ఆ పార్టీ ఆశలు నెరవేరే అవకాశం లేదు. జీవనాధారాలపై ఆందోళన, ధరల పెరుగుదల, పెరుగుతున్న నిరుద్యోగిత, అగ్నివీర్ పథకం పట్ల తీవ్ర వ్యతిరేకత మొదలైనవి ఇండియా కూటమికి బాగా కలిసొచ్చే విషయాలు. దీనికి తోడు కాంగ్రెస్ తన అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతుల్యతను పాటించింది. జాట్ అభ్యర్థులకు కేవలం 2 సీట్లే ఇవ్వడం వల్ల జాట్యేతరుల మధ్య విభేదాలు కాంగ్రెస్ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావాన్ని కలిగించకపోవచ్చు. లోక్సభ ఎన్నికలను ప్రకటించిన తరువాత ముఖ్యమంత్రిని మార్చినప్పటికీ బీజేపీకి ప్రయోజనం లేకపోయింది. పలుకుబడి గల పలువురు నేతలు బీజేపీ నుంచి నిష్క్రమించేందుకు ఆ చర్య పురిగొల్పింది. హర్యానా రాజకీయాలలో గతంలో ప్రభావశీలంగా ఉన్న జాట్ కేంద్రిత ఇండియన్ నేషనల్ లోక్దళ్, జన్ నాయక్ జనతాదళ్ పార్టీల ప్రభావం ఈసారి పెద్దగా కనిపించకపోవటం కూడా కాంగ్రెస్ కు కలిసొచ్చే విషయం. మొత్తం మీద సగానికి పైగా సీట్లను కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం తప్పకుండా ఉంది. మొత్తం 10 సీట్లను గెలుచుకునే అవకాశాన్ని కూడా కొట్టివేయలేం. హర్యానాకు పొరుగున ఉన్న ఢిల్లీలో సైతం బీజేపీకి విజయావకాశాలు తక్కువే. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్లు తమ విభేదాలను పక్కనబెట్టి ఉమ్మడి ప్రత్యర్థి బీజేపీని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నాయి. ఈ 2 పార్టీలు కలిసి పనిచేయటం ఇదే మొదటిసారి. ఆప్ 4 స్థానాలకు పోటీ చేస్తూ ఉండగా కాంగ్రెస్ 3 స్థానాలకు పోటీ చేస్తోంది. 2019లో ఈ 7 స్థానాలను బీజేపీ పెద్ద మెజారిటీతో గెలుచుకుంది. అయితే ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలోనూ ఆప్ ఆధిక్యత సాధించింది. ఆప్ కాంగ్రెస్లకు కార్మిక శ్రేణులు, దళితులు, ముస్లింలలో గట్టి మద్దతుంది. ఆ పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరిగే అవకాశం ఉంది. అలాగే అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ఉదంతం ఆయనకు మోదీని మించిన ప్రాధాన్యాన్ని సంతరించి పెట్టింది. కాగా బీజేపీ తన సిట్టింగ్ ఎంపీలలో 6గురిని మార్చివేయడం గమనార్హం. ఉత్తరప్రదేశ్లో ఈ దశలో కూడా 14 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 2 అవధ్ ప్రాంతంలో, మిగతావి పూర్వాంచల్లో ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఈ 14 సీట్లలో 9ంటిని బీజేపీ గెలుచుకుంది. ఓట్ల వాటా 45.7%. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సగటు ఓట్ల వాటా 50.8% కంటే తక్కువ. గత సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ కూటమి మంచి ఫలితాలనే సాధించింది. 44.9% ఓట్లతో 5 స్థానాలను ఈ కూటమి గెలుచుకుంది. ఇందులో 4 బీఎస్పీ కైవసం చేసుకున్నవి. ఈ ఎన్నికల్లో 1 లేదా 2% మొగ్గు ఇండియా కూటమి వైపు ఉంటే బీజేపీ విజయావకాశాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. సుల్తాన్పూర్, అలహాబాద్, శ్రావస్తి నియోజకవర్గాల్లో ఇండియా కూటమి పట్ల స్వల్ప మొగ్గుతో బీజేపీకి తీవ్ర నష్టం వాటిల్లడం ఖాయం.
బీహార్ వాయువ్య ప్రాంతంలోని 8 నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరగనుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ఆ 8 స్థానాలను గెలుచుకుంది. 7 సీట్లను భారీ మెజారిటీతో కైవసం చేసుకుంది. అయితే వాటిలో ఒకటైన వాల్మీకి నగర్ స్థానానికి 2020లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ బొటాబొటీ మెజారిటీతో గెలుచుకుంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీలు సాధించుకున్న ఓట్ల వాటా ప్రాతిపదికన చూస్తే గతంలో జనతాదళ్ యు కైవసం చేసుకున్న సివాన్ నియోజకవర్గాన్ని ఈసారి రాష్ట్రీయ జనతాదళ్ గెలుచుకునే అవకాశం మెండుగా ఉంది. ఈ 8 నియోజకవర్గాల్లో అగ్రకులాల ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఈ కారణంగా ఇండియా కూటమికి అంతగా లబ్ధి చేకూరకపోవచ్చు. పశ్చిమ బెంగాల్లో ఈ 6వ దశలో ఎన్నికలు జరగనున్న 8 నియోజకవర్గాల్లో 5ంటిని బీజేపీ అనూహ్యంగా గెలుచుకుంది. గిరిజనులు అత్యధికంగా ఉండే గుర్గ్రామ్, పురూలియా, మేదినీపూర్, బంకూరా నియోజకవర్గాలు కూడా బీజేపీ కైవసం చేసుకున్న వాటిలో ఉన్నాయి. 2018 పంచాయతీ ఎన్నికల నాటి నుంచి ఆ నియోజకవర్గాలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. సంఘ పరివార సంస్థలు ఆ ప్రాంతాల్లో బాగా క్రియాశీలకంగా ఉన్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆ నియోజకవర్గాల్లో మళ్లీ పట్టు సాధించింది. గుర్గ్రామ్, మేదినీపూర్, బంకూరా నియోజకవర్గాల్లో ఆధిక్యత సాధించింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కంటే ఈ ప్రాంతంలోనే బీజేపీ ఓటర్ల మద్దతు అధికంగా పొందింది. 2019 విజయాలను పునరావృతం చేసుకోవటానికి ప్రయత్నిస్తోంది. తమకు ఎస్టీ హోదా కల్పించాలన్న కుర్మీల డిమాండ్, ఒక స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉండడం బీజేపీ విజయావకాశాలను ఏ తీరున ప్రభావితం చేయనున్నాయో వేచి చూడవలసి ఉంది. బీజేపీలో చేరిన తృణమూల్ నాయకుడు సువేందు అధికారి కుటుంబానికి కొంటాయి, తామ్లుక్, ఘటాల్ నియోజకవర్గాలు కంచుకోటలు. ఈ నియోజకవర్గాల్లో 2019 కంటే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ ఓట్లను పొందింది. ప్రస్తుత ఎన్నికల్లో ఆ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపోటములపై సువేందు అధికారి రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంది. జార్ఖండ్ తూర్పు ప్రాంతంలోని రాంచీ, ధన్బాద్, గిరిడి, జంషెడ్పూర్ నియోజకవర్గాల్లో నేడు ఓటింగ్ జరగనుంది. ఇవన్నీ పట్టణ ప్రాంతాల నియోజకవర్గాలు. బీజేపీ, దాని మిత్రపక్షం ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ పార్టీకి మంచి బలం ఉంది. అయితే జంషెడ్పూర్లో ఈసారి ఇండియా కూటమి గెలిచే అవకాశం ఉంది. ఒడిశాలో భువనేశ్వర్, కటక్లతో పాటు కేయోంఝర్, ఎస్టీ, సంబల్పూర్, థంకనాల్, పూరి నియోజకవర్గాల్లో నేడు ఎన్నికలు జరగనున్నాయి. 2019లో సంబల్పూర్, భువనేశ్వర్లను బీజేపీ గెలుచుకోగా మిగతా వాటిని బిజు జనతాదళ్ కైవసం చేసుకుంది. ఒడిశాలో బిజు జనతాదళ్లకు సుస్థిరమైన పునాదులున్నాయి. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో మంచి ఆదరణ ఉంది. గతంలో తాను ఓడిపోయిన 3 నియోజకవర్గాలను బిజు జనతాదళ్ నుంచి ఈసారి కైవసం చేసుకోగలనని బీజేపీ ఆశిస్తోంది. మొత్తం మీద తూర్పు భారత రాష్ట్రాల్లో బీజేపీకి లాభ నష్టాలు సమతుల్యంగా ఉండొచ్చు. అయితే హర్యానా, ఢిల్లీలో వాటిల్లే నష్టాల కారణంగా అధికార పక్షం 6వ దశలో మొత్తంగా 10 సీట్లను కోల్పోయే అవకాశం ఉంది.